ఎప్పుడు కూడా మీలో లేఖన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహిస్తున్నాం. స్పోర్ట్స్ మ్యాన్ ప్రతి అంశాన్ని కూడా నేరుగా ఎదుర్కొనేదానికి మీకు గెలిస్తే ఆ సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఓడిపోతే నెక్స్ట్ డే ఏ విధంగా గెలిచాలని ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కూడా ఆలోచన చేస్తారు. అదే మీ జీవితంలో ఒక లక్ష్యం కావాలి. ఎవరు కూడా మీరు గెలవాలంటే ఓడకన్నా గెలవలేరు. ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ ఫుట్ స్టెప్ ఫర్ సక్సెస్ అంటారు. అందుకని ప్రతి అంశం కూడా మీరు సక్సెస్ అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఉంటాయి. సైకిల్ దొక్కారు ఎప్పుడన్నా? సైకిల్ దొక్కుతున్నారా? పడకన్నా ఇంతవరకు మీరు సైకిల్లో పర్ఫెక్ట్ అయ్యారా? సైకిల్ ఎక్కినప్పుడు తొక్కేటప్పుడు కింద పడతారు. న్యాచురల్ అది. చాలా ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా స్పీడ్ లో పోతారు. ఎందుకంటే కొత్త హుషారు ఉంటుంది మీలో. నాకు సైకిల్ వచ్చింది అని యాక్సిడెంట్, చిన్న యాక్సిడెంట్ కింద పడినాక ఆటోమేటిక్ అది కంట్రోల్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా జీవితంలో సక్సెస్ కావాలంటే ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఉండదు. ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ రావాలంటే ఫెయిల్యూర్ అధిగమించిన వారే సక్సెస్ వస్తుంది. ఇది జీవిత సూత్రాలు నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మార్క్స్ రాలేదు, నెవర్ మైండ్. నెక్స్ట్ ఎగ్జామ్ చూస్తాం. స్పోర్ట్స్ లో 20 కోట్ల రూపాయల సంవత్సరం బడ్జెట్ ఉండింది. దాన్ని ఈ సంవత్సరం 220 కోట్లు చేయడం జరిగింది. స్పోర్ట్స్ బడ్జెట్ ని ప్రతి మండలంలో కూడా ఈ సంవత్సరం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 1,25 కోటి 40 లక్షలతో ఒక స్టేడియం, మల్టీ స్పోర్ట్స్ స్టేడియం ప్లస్ కల్చరల్ సెంటర్ ఇస్తున్నాం.
ఈమెయిల్ వచ్చి వారి కాల్ లెటర్స్ లేకపోతే ఈ కార్ చెడిపోయింది అమెరికాలో పలాని టౌన్ లో అని ఈమెయిల్ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మనం వర్క్షాప్ కు పంపించడం జరుగుతా ఉంది. అంటే అమెరికాలో కార్ చెడిపోతే వారు ఫోన్ చేసేదానికంటే వారు మెకానిక్ షెడ్కు చెప్పేదానికంటే భారతదేశానికి ఆన్లైన్ లో వచ్చి అమెరికా దేశానికి మళ్ళా పోయేది దానికంటే చీపర్ అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ కాల్ సెంటర్స్ మనం రాణించడం జరుగుతా ఉంది. అంటే ప్రపంచంలో ఏ కార్యక్రమం కూడా ఒక స్టేట్ అయితే నాకు తెలిసిన ఒక స్టేట్ అమెరికాలో మన ఇక్కడి నుంచి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి కాల్ లెటర్స్ అమెరికాలో ఎవరు ఇంటర్వ్యూకి పోవాలి ఇక్కడి నుంచి పోతున్నాయి. అంటే మీరు సక్రమంగా కాంపిటీషన్ లో మీరు రాణించగలిగితే యూ కెన్ కాంకర్ ద వరల్డ్. ఏది కూడా హద్దులు లేవు, బౌండరీస్ లేవు, లిమిటేషన్స్ లేదు. ఈ కాస్ట్ క్రీడ్ రీజన్ ఇవన్నీ కూడా నథింగ్ మ్యాటర్స్. మీ సక్సెస్ కి మీరే కారణం కావాలి. మీ సక్సెస్ కి మీరు ఒక డైరెక్షన్ ఉండాలి. మీ సక్సెస్ కి మీరు డెడికేషన్ తో పనిచేయాలి. ఎవరు కూడా ఎక్సెప్ట్ స్టడీస్ జీవితాంతం మనతో వచ్చేది మన చదువు ఒక్కటే. ఎవరు కూడా మనతో రారు. ఆస్తి సంపాదించవచ్చు, ఆస్తి పోగొట్టచ్చు. చాలా మందిని చూసాం, కోటీశ్వరులు లేకుంటే మల్టీ మిలియనర్స్ పాపర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చేతులు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు, లేక బిజినెస్ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రాపర్టీస్ కానీ డబ్బు కానీ నథింగ్ ఈస్ పర్మనెంట్. నీతో మనం జీవితకాలం బతికేంత వరకు మనతో వచ్చేది ఒక్కటే, అది చదువు. చదువు మీ తెలివి. ఈ రెండింటిని కూడా పెంపొందించుకునేదానికి మీరు అన్ని విధాల ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, ప్రత్యేకంగా గర్ల్ చిల్డ్రన్. జవహర్లాల్ నెహ్రూ said, when a man is educated, an individual is educated.
యువకుడు ఒక మగ పిల్లలు చదువుకుంటే వారి ఉద్యోగం కోసమో వారు బయటికి పోతారు. కుటుంబానంతా కూడా మహిళలే చూసుకుంటారు. కాబట్టి పిల్లలకు చదువు చెప్పేది కానీ వారు ఇల్లు చూసుకునేది కానీ వారు ఉద్యోగం చేసేది కానీ అన్ని కూడా మనం ఒక మహిళ చదువుకున్నప్పుడే సాధ్యమవుతుందని ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ చెప్పారు. ఈరోజు క్రీడు రీజను ఇవన్నీ బౌండరీస్ లేవు. ఎనీ వుమన్ కెన్ డు ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. వాట్ ఎ మ్యాన్ కెన్ డు అన్ని చేస్తున్నారు. సో ఆ డిఫరెన్షియేషన్ పెట్టుకోదండి. దయచేసి తల్లిదండ్రులు కోరుతున్నాను, ఆడపాపనేమో గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు, మగోనేమో కాన్వెంట్ కు పంపిస్తారు. ఇది చాలా అన్యాయం. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఇద్దరిని కావాలంటే గవర్నమెంట్ స్కూల్ పంపిండి. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా తయారు చేస్తున్నాం. అది వేరే అంశం. మేము ఎస్సీ ఎస్టీ పిల్లలకు 100 మందిని సెలెక్ట్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చాం. మొన్న ఉత్తర ఎస్సీ పిల్లలకు 100 మందిలో 18 మందికి ఐఐటిలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. 100 మందిలో 18 మంది
విశ్వాసం సులభంగా